వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ ఒకవైపు ప్రజాగలం పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోవైపు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైపోయారు. ఇద్దరు నేతలు తమ సొంత జిల్లాల నుంచి ఎన్నికల యాత్రలు మొదలు పెట్టడం విశేషంగా చెప్పొచ్చు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ రోజు నుంచే ప్రజాగలం యాత్రలు స్టార్ట్ చేశారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున పర్యటించేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. మరోవైపు సీఎం జగన్ సెంటిమెంట్ ప్రకారం ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రలకు సిద్ధమయ్యారు. ఉదయం ఇడుపులపాయలో మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రార్థనల అనంతరం బస్సు యాత్ర స్టార్ట్ చేశారు సీఎం జగన్. రాష్ట్రంలో 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం పర్యటించేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది వైసీపీ. ఇప్పటికే 4 సిద్ధం సభలతో కేడర్ను సంసిద్ధం చేసిన సీఎం మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండడంతో ప్రచార హోరు ఒక్కసారిగా పెరిగినట్లయింది. ఇక మరో 3 రోజుల్లో జనసేనాని పవన్ వారాహి యాత్ర కూడా మొదలు కాబోతుంది. మొత్తానికి అధినేతలంతా జనం బాట పడుతుండడంతో రాష్ట్రంలో ప్రచార కోలాహలం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉండగా అధినేతలు క్షేత్రస్థాయి పర్యటనలకు దిగడం వల్ల ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు, ఎన్నికల ప్రచారంపై 2 పార్టీల విధానం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఈరోజు బ్యాటిల్ ఫీల్డ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్రారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ అధికార ప్రతినిధిగా ఉన్న దీపక్ రెడ్డి గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఈరోజు మొత్తం ఇరు నేతల ప్రచార హంగామా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఆయన ఏం కామెంట్స్ చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతకంటే ముందు ఈరోజు 3 సభల్లో భాగంగా 2 సభల్లో చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారో ముందు ఒకసారి చూద్దాం. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, త్రాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు, పొలాల్లో పండిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. మా 3 పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నాం ఎన్నికల కోసం. కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాకు అనుభవం ఉన్నాం, ముగ్గురం కలిసి పోరాడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి తెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం, రాష్ట్రాన్ని ఆదుకుంటాం. రైట్, రవిచంద్ర రెడ్డి గారు, మనం చూసాం మరి కాసేపట్లో మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఆల్రెడీ మీరు సిద్ధం సభలు నిర్వహించారు. మధ్యలో కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చూసాం. కానీ ఈరోజు ఒక ఎత్తు, ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అటు ప్రతిపక్ష నేత కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ సంసిద్ధంగా ఒక టూర్ మ్యాప్ ఫిక్స్ చేసుకొని వెళ్తున్న ఎన్నికల టార్గెట్గా వెళ్ళిపోతున్న సభలు, బస్సు యాత్రలు ఇవి. అలాగే చంద్రబాబు నాయుడు కామెంట్స్ కూడా చూశారు. ప్రధానంగా ఎన్డీఏ సంబంధించి ఎందుకు కలవాల్సి వచ్చింది, కేవలం పొత్తులు రాష్ట్రం కోసమే, రాష్ట్ర భవిష్యత్తు కోసమే కలిసాము, ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? సార్ నమస్కారం సతీష్ గారు. నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. మీకు, దీపక్ రెడ్డి గారికి, సుహాసిని ఆనంద్ గారికి, టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రైట్ నా ఇడుపులపాయలో కార్యక్రమం మొదలైనప్పుడు అక్కడే ఉన్నా, అక్కడి నుంచి ట్రావెల్ అవుతున్న దారి పొడుగున జనం యొక్క కోలాహలం, ఆనందోత్సవాల మధ్య ఏదైతే కేరింతలు కొడుతూ ఆయన కోసం వెయిట్ చేస్తూ దారి పొడుగున పూలు చల్లుతూ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో 4 గంటలకే కరెక్ట్ గా ప్రోగ్రామ్ ఏదైతే ప్రొద్దుటూరులో జరగాల్సి ఉందో దానికి బదులు దాదాపు 6 గంటల 40 నిమిషాల పైనే జరిగే కార్యక్రమంగా కనపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇంకా వెనుకున్నారు, మేము ముందుగానే చేరుకున్నాం, వేదిక దగ్గర చూసాం.
భారీగా జనం హాజరై వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా సీఎం గారు ప్రజల్లో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారనే దానికి ఈ సభలు సమావేశాలు రాబోయే రోజుల్లో అర్థం పడతాయి. మీరు ఆ విజువల్స్ అన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. కేవలం నినాదాల కోసం విధానాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదైతే మోసం చేశారో, ఏమార్చారో, తన 14 ఏళ్ల సుదీర్ఘ పాలనలో ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే దిక్కుమొక్కు లేక కేవలం వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి ఆయన గాని, ఆయన అనుయాయుడిగా కొనసాగుతున్న తోక పార్టీ అయిన జనసేన గాని ఎందుకు పొత్తు పెట్టుకుందో ఎవరికి తెలియదు. దేశంలో 400 సీట్లు వస్తాయంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బాబు జోబిలో పార్టీని పురంధేశ్వర్ గారు డిసైడ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తీరు ఏదైతే ఉందో, బీజేపీ విధి విధానాలని పూర్తిగా వదిలేసి దేశం మొత్తం పరిపాలించిన ఆంధ్రాలో చేత కాలేదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు విధానపరమైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం భుజాల మీద ఎక్కున్నారు. కానీ తెలుగుదేశంకున్న చెడ్డ పేరు గాని, తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ ని ఉద్దేశించి గాని అనేక సభల్లో సాక్షాత్ మోడీ గారిని ఉగ్రవాదాన్ని సంబోధించి, మరీ ముఖ్యంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మోడీ గారిని దూషించి, అమిత్ షా గారి మీద చెప్పులేయించి అన్ని చేసిన తర్వాత కూడా బీజేపీ మరి ఓ 2-3 సీట్ల కోసం ఇంత గడ్డిగా రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ లో ఎందుకుందో అర్థం కాని పరిస్థితి, అయోమయ పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ ఇది మాత్రం దయనీయమైన పరిస్థితి. కేవలం బానిసత్వం కోసం భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. అక్కడ ప్రధాని మోదీ కానీ, అమిత్ షా కానీ, తర్వాత జేపీ నడ్డా లాంటి ఉద్దండ నేతలు ఉన్నారు. వాళ్ళకి తెలియదా పొత్తు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం? ఏమీ తెలియకుండానే కేవలం రాష్ట్ర పార్టీ చెప్తే చేసేస్తారా? వాళ్ళు ఒక 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళు ఇండివిజువల్గా 350 సీట్లు టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో వైస్ వర్సా అంటే అటు టీడీపీ, జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిద్ధమయ్యాయి, భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళతో చేతులు కలపాలని సిద్ధమైంది. ఇలాంటిప్పుడు భారతీయ జనతా పార్టీ అనాలోచితంగా ఉందని ఎలా అంటాం? అనాలోచితంగా కాదు సార్, ఆదర్శవంతంగా ఉండాలి. 10 సంవత్సరాల నుంచి మన పరిపాలన దేశాన్ని చేస్తున్నాం, అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని తెచ్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మనం ఎందుకు 1 ఇంచు కాదు కదా, 1 సెంటీమీటర్ కాదు పెరగలేదు. దీనికి కారణం బీజేపీ నాయకుల్ని ఎదగనీయకుండా అడుగడుగున అడ్డం పడుతూ ఒక అభినవ సైంధవుడిలాగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీని ఎదగనీయకుండా ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ పెట్టాడో, ఇతని అనుయాయుల్ని బీజేపీలో చొప్పించాడో, తద్వారా బీజేపీని ఎదగకుండా కుదమట్టంగా బోన్సాయి మొక్కలాగా ఏదైతే చేసి పెట్టాడో దాని ఫలితమే. కానీ ముఖ్యంగా అంత పెద్ద నాయకులు మీరు చెప్పారు 3 పేర్లు, జేపీ నడ్డా గారు గాని, అమిత్ షా గారు గాని, సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని కొంచెమైనా రోషం రాలేదు, పౌరుషం రాలేదు. రాజకీయాల్లో ఏం వద్దనుకున్నారా? కొన్ని విధి విధానాలు గాని, ఆయన చేసిన దుర్మార్గమైన పనులు గాని, ఆరోపణలు గాని అవన్నీ మర్చిపోయి కన్వీనియంట్ గా పొత్తు పెట్టుకున్నారంటే అసలైనా నవ్విపోతారని అనుకోలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేశారు సార్ సతీష్ గారు. ఒకటి మాత్రం చెప్తున్నాం సతీష్ గారు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు, ఖచ్చితంగా సరైన వాత పెడతారు, మీరు చూస్తారు. మరీ ముఖ్యంగా జనసేన గాని లేకపోతే తెలుగుదేశం పార్టీ గాని వాళ్ళతో పొత్తు ఎన్నికల కోసం పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఇచ్చిన బయటలో కూడా చెప్పారు, ఆయన సంపదను సృష్టిస్తాడంట. ఆయన ఎవరు సంపదను సృష్టించమని చెప్పలేదండి. ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్మును ప్రజలకే ఇవ్వాలి. ప్రజలకి నేరుగా సంపదను సృష్టించడం అంటే 4 పోర్ట్లు డెవలప్ చేస్తున్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్ల ద్వారా పెరిగే ఆక్వా సంపద అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులోకి తెస్తున్నాం. దాంతో పాటు పోర్ట్ లెడ్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నాం. సోలార్ ప్లాంట్లు లేకపోతే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు ఎన్నో పెడుతున్నాం. అనేక రకాలుగా ప్రతి రైతుకి గిట్టుబాటు ధర చేయడంతో పాటు లిటరసీ రేట్ పెంచాలి. అసలు ఇల్లిటరేట్ అనే వాళ్ళు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా పట్టుదలగా ఉన్నాం. అమ్మఒడి తెచ్చాం సార్. 1 కాదు 2 కాదు, మాకు చెప్పుకోవడానికి అనేక పథకాలు ఉన్నాయి, 100 కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేక నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, జనభూమి కమిటీలు తప్ప దుర్మార్గమైన 14 సంవత్సరాల పరిపాలన. కాబట్టి మీరేం చేశారో చెప్పుకొని ఓట్లు అడుగుతారు. జరిగేది ఇదే కదా సార్. సతీష్ గారు 14 సంవత్సరాలు పరిపాలించిన అతగాడికి చెప్పుకోవడానికి కనీసం 4 కార్యక్రమాలు లేక 4 పక్కల నుంచి ఎల్లో మీడియాని దండుగా చేసుకుని మమ్మల్ని తిట్టి ఓట్లు అడుగుతున్నారు. అతను అంతే, అతను బానిసైన పవన్ కళ్యాణ్ అంతే. అది కూడా మాట్లాడదాం. దీపక్ రెడ్డి గారు కొంతలో కొంత మేలు మాత్రం లేకుండా వాటితో పొత్తు పెట్టుకున్నారు. మేము ఏం చేసామన్న దాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. మేము ఏం చేసామో ధైర్యంగా చెప్పుకొని మేము ముందుకు వెళ్తున్నాము.
అలాగే అటు రాష్ట్రం కోసం పొత్తులు అంటున్నారు. అసలు ఈ పొత్తులు, ఈ గందరగోళం సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడున్నాయని అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ దీపక్ రెడ్డి. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు అని అంటే, నేను చేసే మంచి పనులు చూస్తే నాకు ఓట్లు వేయాలని, నేను ఓట్లు అడగను అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. సో ప్యాలెస్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అని అంటే, వారి పరిస్థితి ఎట్టుందో ఒక అంచనాకి మనం దాన్ని బట్టి రావచ్చు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం, ఏడకి పెద్ద రాలేదు, ఎవరికి పెద్ద ముద్దులు పెట్టలేదు, ప్రజలకి పెద్ద కలవ లేదు, సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు లేవు. సో ఇది పరిస్థితి. మన సోదరుడు రవిచంద్రారెడ్డి గారు ఈ రోజు అక్కడ ఉండారు అని చెప్పి చెప్పినారు. సో అక్కడ పరిస్థితి చూస్తే 5 సంవత్సరాల క్రితము ఇట్నే జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ పోక ముందు అక్కడ సమాధి దగ్గరికి పోతే తల్లి చెల్లి అందరూ ఒక కుటుంబం రకంగా ఉండేది. కానీ ఈ రోజు వైఎస్ఆర్ గారి ఆత్మ శోభించుంటది. ఎందుకంటే తల్లి చెల్లిని దూరం పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అక్కడే ఉన్నారు సార్. అంటే ఒక సెకండ్, అదే దానికే వస్తా ఉన్నానండి, ఆ పాయింట్ కే వస్తున్నాను. కానీ పరిస్థితులు ఏ విధంగా జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండే ఆత్మీయులు పాత రోజుల్లో ఉండే వాళ్ళందరినీ దూరం పెట్టినారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న కొందరు మంత్రుల్ని కూడా ఈ రోజు దూరం పెట్టినారు. రాజశేఖర రెడ్డి గారి స్టార్ ఆరోగ్యశ్రీ దాన్ని అనారోగ్యం పట్టించేశారు. ఇప్పుడే మా ఆనమ్మ అన్న ఒక ట్వీట్ పెట్టినాడండి, అద్భుతమైన ట్వీట్. సో ఈ ట్వీట్ ఏంది అని అంటే, విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దీవిస్తూ, నువ్వు పో ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ కి పో, కానీ చెల్లిని మాత్రం ఏం చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నట్టు ఆ ట్వీట్ పెట్టినారు. సో గతంలో మీరు చూస్తే ఆ కోడికత్తి సెంటిమెంట్, లేకపోతే ఆ బాబాయ్ సెంటిమెంట్, ఇప్పుడు ప్రజలకి అర్థమైపోయింది. దీపక్ రెడ్డి గారు ఓకే ఆ కామెంట్స్ ఒక నిమిషం పక్కన పెడతాం. ఆల్రెడీ ఒకసారి మీకు అడుగుతున్నా సార్, దీపక్ రెడ్డి గారు మీకు అడుగుతున్నా. యాక్చువల్గా ప్రొద్దుటూరు సభ 4 గంటలకు ప్రారంభం కావాలి, బట్ ఆయన వేదిక చేరుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఆపి బ్రహ్మరథం పడుతున్నారు. ఆగి ఆయన మాట్లాడాల్సి రావటం వల్ల ఇంకా 6:30-7 గంటలకు మాకు ప్రజల్లో క్రేజ్ ఉంది అని చెప్తున్నారు దీపక్ రెడ్డి గారు. అది నేను కామెంట్ చేయలేనండి, ఎందుకంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ నాకు తెలీదు. సో ఈ విధంగా చెప్పుకోవటము సహజమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఉండే సెక్యూరిటీకి ఏడో ఆగటము ఏడో ఇది ఉండదు, షెడ్యూల్ ప్రకారం పోతా ఉంటారు. బహుశా అక్కడ మనుషులు రాలేదేమో, అందుకని కొంచెం స్లోగా పోతున్నారేమో కూడా నాకు తెలియదు. నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ నేను ఒక మాట మాత్రం సూటిగా నేను రవిచంద్ర రెడ్డి గారిని అడగాలనుకుంది ఏంటంటే, గత 3 రోజుల నుంచి అనేక ప్రెస్ మీట్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మేము పెడతాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఆ ప్రెస్ మీట్ల ద్వారా మీరు బస్సు యాత్ర చేసే ముందు ఫలాని మేము అడిగే లేవనైతే అంశాలకి మీరు జవాబు చెప్పి మీరు ప్రజల్లోకి పోండి. సో వివరణ మీరు ఇవ్వండి, లేకపోతే క్షమాపణ కోరండి మీరు చేసిన తప్పులకి అని. సో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు ఇన్ని పాయింట్స్ రేజ్ చేసాం కదా, కనీసం ఒక 10 పాయింట్లకి మీరు ఇది అన్నారు కదా, అది కాదు మేము ఈ విధంగా వివరణ ఇస్తున్నామని చెప్పి చెప్పగలిగిన పరిస్థితిలో ఉండాలా? ఈ రోజు నేను వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ప్రెస్ మీట్ నా జీవితంలో పెట్టాను, దాదాపు 1 గంట అయింది. అనేక అంశాలు లేవనెత్తినాను. మా సోదరుడు రవిచంద్ర రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతూ ఉంటాను, కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వగలుగుతారా మీరు? మీరు చేసిన తప్పులు ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు మేము పెట్టినాము, మాకెట్లా చెప్పరు, కనీసం ప్రజలకన్నా వివరణ. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. సోసన ఆనంద్ గారు అంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి పొత్తుల పైన ఇందాక రవిచంద్ర రెడ్డి గారు చేసిన కామెంట్స్ చూశారు. అంటే కేంద్రంలో బీజేపీలో అధికారం వస్తుంది, నాకు అనుభవం ఉన్నప్పటికీ ముగ్గురం కలిసాము రాష్ట్రం కోసమే, పొత్తు ఎందుకని కొందరికి అనుమానం ఉంది, కేవలం రాష్ట్రం కోసం 3 పార్టీలు కలిసాయన్న చంద్రబాబు కామెంట్పై రవిచంద్ర రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. అంటే భారతీయ జనతా పార్టీకి గతంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఆ స్థాయిలో టార్గెట్ చేసిన సందర్భం భారతీయ జనతా పార్టీకి లేదా, కేవలం ఓట్లు సీట్ల కోసం ఇంకా ఆ పార్టీ విలువలను కూడా పక్కన పెట్టేస్తుంది, ఈ తరహా రిమార్క్స్ చేశారు కొన్ని.
సతీష్ గారు నమస్కారం. పెద్దలకి వీక్షకులకి నమస్తే. ఒకటి బ్యాటిల్ ఫీల్డ్ లో వైసీపీకి భయం మొదలైంది. ఎన్డీఏ కూటమి కట్టడం జరిగింది. ముగ్గురు సన్నద్ధమై ఈ బ్యాటిల్ ఇదేమి కొత్త కాదు, ప్రజలకి అన్ని తెలుసు. 2014లో ఏదైతే కూటమిలో ఉన్నారో ఇదే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ. సో మళ్ళీ అదే ఫార్ములా ఎందుకు మళ్ళీ వచ్చింది అంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి 5 సంవత్సరాలు, ఇప్పుడు చాలా మెమరీ ఉంది కదా వైసీపీకి. ఎంతో ఆలోచనతో వాళ్ళు ఎప్పుడెప్పుడో ఎవరెవరు ఏమేమన్నారో చాలా గుర్తు పెట్టుకుని అన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే 2019లో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అదే గుర్తు పెట్టుకుని వాళ్ళు ప్రజల వద్దకు వెళ్లి దానికి సమాధానాలు చెప్తే బాగుంటుంది. ఇంకా 50 రోజులు మాత్రమే సమయం ఉంది. సో చాలా ఆలోచనతో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి వాళ్ళు చెప్పి ముందుకు వెళ్ళాలి. అండ్ రెండోది ఏంటంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అతి బలంగా ఉన్న పార్టీ, కేంద్రంలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఎంతో కాన్ఫిడెంట్ గా సర్వేస్ అని చెప్తూ ఉన్నాయి. డెఫినెట్లీ మాకు కూడా ఇండిపెండెంట్ గా 350 పైన అండ్ 400 దాటి విత్ అలయన్సెస్. ఇది కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ, రాష్ట్రాలలో కొన్ని 17-18 రాష్ట్రాల్లో మేము రూలింగ్ లో ఉన్నాము. 38 పార్టీస్ తో అలయన్సెస్ తో ఉన్నాము. అండ్ ఇంకా కొన్ని పార్టీలు మాతో కలవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నాయి. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన రాజకీయ పరిణామాలు ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి ఏ కూటమితో ఏ విధంగా ప్రజలకి వద్దకి ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా గుడ్ గవర్నెన్స్ ప్రజలకు అందించాలి అన్న ఒక ఆలోచనలో భాగంగా కేంద్రంలో ఉన్న మోదీ గారు, అమిత్ షా గారు చేస్తున్న నిర్ణయం, జాతీయ నాయకత్వం చేస్తున్న నిర్ణయం చాలా లాంగ్ విజన్ లో చేస్తూ ఉన్నాం. ఇది ఒక మాటలతోనే కాదు, 2014 నుంచి చూస్తూ ఉన్నారు. ప్రతి కేటాయింపులోనూ ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా అయితే మేము చూపిస్తున్నామో అదే స్టేబుల్ అండ్ స్టడీగా మేము ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈ రోజు చిలకలూరుపేటలో తొలి సభ జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనో లేదంటే అన్ని రకాలుగా ఆదుకుంటామనో ప్రధాని మోదీ ఎక్కడా చెప్పలేదన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. ఒకటండి, మేము ఏదైతే చెప్పామో అది దానికన్నా 100 మెరుగైన ప్యాకేజ్ వల్ల ఆర్థికంగా ముందు వెంటనే త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ పరిపుష్టిత చెందుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూసాము. ఇదే హోదాలో వాళ్ళు 25-30 సంవత్సరాలైనా ఎక్కడ ఎదుగు బొదుగు లేదు. సో ఇవన్నీ కూడా ఆలోచనలో భాగంగా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, 2014 నుంచి ఎన్నో ప్రక్షాళనలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో ఎన్డీఏ. చాలా వరకు కొత్త ప్రక్రియలతో సంస్థాగతంగా ఎన్నో ఒక రిమార్కబుల్ రిఫార్మ్స్ తీసుకొస్తూ మేము వెళ్తున్న దానిలో భాగంగా ఈ జిఎస్టీ అనుకోండి, ఇంకా పరిశ్రమలు, ప్రత్యేకమైన కేటాయింపులు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రధాన ఎజెండా అవుతుంది కదా మేడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా చేసిన కామెంట్ ఏంటి, రాష్ట్రం కోసమే పొత్తులు పెట్టుకున్నావు అని. రాష్ట్రం కోసమే పొత్తులు పెట్టుకున్నావు, మాకు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరే ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు ఇవ్వాల్సిన వివరణ మీరు ఇచ్చారు. అలాగే వెనుకబడిన జిల్లాల ప్యాకేజు, అలాగే రైల్వే జోన్కి సంబంధించిన మొమెంటం కానీ, తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ కానీ, పోలవరంకి సవరించిన అంచనా వ్యయం కానీ, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ తెర ముందుకు తెస్తున్నాయి. ఖచ్చితంగా అవి రేపొద్దున్న ఎన్నికల్లో అవి కూడా కీలకం అవుతాయి కదా. అది వాళ్ళకి అవగాహన. ఒకటండి, ఒక్క విషయం సతీష్ గారు, డెఫినెట్లీ అన్నిటికీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా మేము చూపించాం. రైల్వే జోన్ శాంక్షన్ అయ్యింది 2019 ఫిబ్రవరి 27. అది డిపిఆర్ కూడా రెడీ అయింది. ఇంకా స్టీల్ ప్లాంట్, పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కి సంబంధించి రీసెంట్ గా మోదీ గారు రాజ్యసభ వేదికగా 75 లక్షల కోట్లు ఎక్స్క్లూజివ్ గా పిఎస్యూస్ నుంచి ఇన్కమ్ మేము పెంచగలిగాము అని. అందుకే సర్వేస్ మాకు జాతీయ పార్టీకి ఇప్పుడు సర్వేస్ 37% యాజ్ ఫార్ యాజ్ ద ఎంపీ సీట్స్ ఆర్ కన్సర్న్డ్. జాతీయ స్థాయిలో అంత బలంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మాకు ఓట్ శాతం ఎంపీలకి 37% అని రీసెంట్ సర్వేలో తేలింది. ఇవన్నీ ఎందుకు తేల్తాయండి అంటే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం రీజనల్ గా చేస్తున్న రాజకీయాల్ని
తట్టుకుని దానిని ఈ దుష్ప్రచారాన్ని కూడా మేము లెక్క చేయకుండా కంటిన్యూస్ గా మేము కేంద్రీకృతం అయి ఉన్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో. సో అది ప్రజలు గమనించారు. కాబట్టి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కానీ పల్లికి పోదాం ప్రోగ్రామ్ అన్ని మాకు అది డైరెక్ట్ మేము చేస్తున్నది చూపించుకుంటున్నాము దమ్ముతో. ఇదే ఎజెండాతో మేము ప్రజల ముందుకు వెళ్తాము. అదే మాకు ఓట్ల శాతం ప్రజల్లో 2014లో ఇదే కూటమి చేతులు కలిపింది, సత్ఫలితాలు సాధించింది. సేమ్ అదే రిపీట్ కాబోతుంది. మళ్ళీ మేము ఎందుకు కలిసామంటే రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కలవాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము అంటున్నారు సుహాసిని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు సుహాసిని ఆనంద్ గారు సార్. ఎందుకంటే అబద్ధాలను అనర్గళంగా అర సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఏదైతే చెప్పారో, ముఖ్యంగా గతంలో 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు 650 హామీలు ఇచ్చి మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేశాక 5 సంతకాలు పెడితే ఒక్క సంతకం కూడా అమలుకు నోచుకోకపోగా 650 హామీల్లో ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయని దుర్మార్గమైన సైతాన్ పాలన ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎండోర్స్ చేసిన నరేంద్ర మోడీ గారు రెస్పాన్సిబుల్ కాదా? ఏమైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తా అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కిన పవన్ కళ్యాణ్ బాధ్యత లేదా? మళ్ళీ వీళ్ళు తిరిగి మాట్లాడతారు. ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని పార్టీ ఆఫీస్ వెనకాల పాతి పెట్టారు. ఈసారి నిర్భయంగా ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ ముందే పాతి పెట్టి దాని మీద ఒక తులసి మొక్క పెడతారు వీళ్ళు. సార్ వాళ్ళకి మేనిఫెస్టో అంటే నవ్వులాట. మేనిఫెస్టో అంటే ఒక హామీ పత్రం. ప్రజలకి దాన్ని ఇచ్చామంటే దాన్ని నెరవేర్చుకోవాలి. మేము ఇచ్చిన 129 హామీల్లో 128 సంపూర్ణంగా ఒక హామీని పాక్షికంగా అమలు చేశాం. కాదని నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్. 129 హామీల్లో 128 హామీలు అమలు చేశాం. ఒక్క హామీ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఖచ్చితంగా కూడా పాక్షికంగా అమలు చేశాం. ముఖ్యంగా ఆ రోజు 43,800 బెల్ట్ షాపులు లేకుండా చేశాం. 4,380 షాపుల్ని 2,534 కుదించాం. రేట్లు పెంచాం. ఖచ్చితంగా కూడా దాన్ని నియంత్రణకు తీసుకొచ్చాం. బలవంతంగా తాగించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభల్లో చెప్తున్నారు, మీకు చౌక రేట్లకి సరసంగా అయిన రేట్లకి మంచి బ్రాండ్లతో మద్యం సప్లై చేస్తాడంట. ఏమన్నా అర్థం పర్థం ఉందా సార్? అంటే మధ్యాంధ్రప్రదేశ్ చేయాలనుకుంటున్నాడా? మేము హరితాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా నిర్మాణాత్మకంగా పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ గా తీసుకెళ్తున్నాం. పోర్ట్లు డెవలప్ చేస్తున్నాం, ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేస్తున్నాం. అనేక ఇండస్ట్రీలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు, ఐటీ పార్క్ ఏదైతే వైజాగ్ లో మేము దీన్ని తీసుకొచ్చి వేగంగా అభివృద్ధి చేస్తున్నామో దాని మీద నిర్మాణాత్మకమైన ఫలితాలు తీసుకొస్తున్నాం. 3 రాజధానుల కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాం. సార్ మేము చేసిన ఉద్దానం దగ్గర నుంచి, వంశధార ప్రాజెక్ట్ దగ్గర నుంచి, వెలుగోడు టన్నెల్స్ దగ్గర నుంచి, పోలవరంకి R&R ప్యాకేజ్ ఇన్ టైమ్ లో ఇచ్చుంటే పూర్తి అయిపోయింది. కానీ దానిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్మాణాత్మకమైన తప్పులతో పాటు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సార్ మీకు ఒకటి తెలుసో తెలీదో, మేము చేసినవి చెప్పుకుంటుంటే ఇందాక దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ మమ్మల్ని మళ్ళీ విమర్శించడానికి పూనుకున్నాడు. కానీ వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమున్నాయి సార్? వాళ్ళ కర్మ కాకపోతే చూడండి, వాళ్ళకి మమ్మల్ని విమర్శించడం తప్ప మమ్మల్ని విమర్శించి మాకు ఓటు ఏమని అడుగుతారు సార్ వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఏం చెయ్యలేరు. చెయ్యగలరా అంటే చెయ్యలేరు, చెయ్యరు. ఆల్రెడీ వాళ్ళు సూపర్ 6 అని ఒక 6 హామీలు, సూపర్ 6 అని ఒక 6 హామీలని ప్రస్తావించారు. త్వరలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాం, మేము ఏం చెప్పాలో ఏం చేయాలో చెప్తా ఉంటున్నారు. సార్ ఒక ఆయన సూపర్ 6, ఒక ఆయన ఏమో షణ్ముఖ వ్యూహం, ఆఖరికేమో బౌండరీకే బాహర్. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎలక్షన్ అయిపోయాగానే రాజకీయాల నుంచి బౌండరీకే బాహర్ పోతారు వాళ్ళు. ఖచ్చితంగా కూడా చెప్తున్నాం, వాళ్ళ దగ్గర విధానం లేదు. ఖచ్చితంగా నిదానంగా కాదు, వెంటనే మోసం చేసే ప్రక్రియ తప్ప వాళ్ళు ఏదైనా చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే మోసం మాత్రమే చేస్తారు. ప్రజలకి పనికొచ్చే రాజకీయ నాయకులు కాదు సార్. మేము చేసినవి చెప్పుకుంటాం. వాళ్ళు నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, జన్మభూమి కమిటీ లాంటి నకిలీ పథకాలు జనాన్ని పీడించుకొని దోపిడీ చేసిన ప్రభుత్వం, హామీలు అమలు చేయని ప్రభుత్వం, మేనిఫెస్టోని పాతిపెట్టిన ప్రభుత్వం, మేము అమలు చేసిన ప్రభుత్వం సార్. దానిపైన కూడా మనం మాట్లాడదాం. అలాగే వాలంటీర్లకు సంబంధించి ఈ రోజు చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. రైట్ వాలంటీర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై మాజీ మంత్రి కొడాల నాని కూడా రెస్పాండ్ అయ్యారు. ఇటు చంద్రబాబు, అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి దిగిపోయారు. ఆల్రెడీ చంద్రబాబు 2 సభల్లో పాల్గొన్నారు. మరి కాసేపట్లో ప్రొద్దుటూరు సభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఓవరాల్గా ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఒకవైపు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్పై మాజీ మంత్రి కొడాల నాని రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. వాలంటీర్లు అంత బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి, ఆ వ్యవస్థ అంత బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, గంటకి వాలంటీర్లు గుర్తు వచ్చినప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు.
గ్లాసులు పెట్టి జూమ్ యాప్లు పెట్టి ఇంటికాడ పడుకున్నటువంటి ఇటువంటి పనికిమాలిన పోరంబోకులకి వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది, ప్రజలకి అందుబాటులో ఉంది, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు అంత భయపడి వస్తున్నారు. ఈరోజు వాలంటీర్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడికి వాలంటీర్లు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమే రాజకీయ సమాధి కట్టబోతున్నారు. రైట్. దీపక్ రెడ్డి గారు, వాలంటీర్లకు సంబంధించి జీతాలు పెంచుతాము అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నారు. ఒకప్పుడు వాలంటీర్లను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తీవ్రంగా వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం చేశారు, వాళ్ళని తీవ్రంగా తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థను మార్చను, వాలంటీర్లకు జీతాలు పెంచుతాను, వాలంటీర్లను చాలా చక్కగా చూసుకుంటామని చెప్తున్నారంటూ ఈ సభలో చేసిన కామెంట్స్పై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చూశారు. దానిపై మీ స్పందన ఏంటి? అక్కడే కొడాలి నాని ఆందోళన పడుతున్నాడని చెప్పి అర్థం అవుతా ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళని ఎట్లంటే స్లేవ్స్ రకంగా వాడుకుంటున్నారు 5,000 ఇచ్చి. సో అది కరెక్ట్ కాదు, వారికి జీతాలు పెంచాలా, వాళ్ళకు కూడా మనం కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలా అని చెప్పి ఈ రోజు చంద్రబాబు గారు చెప్పంగానే వాళ్ళని ఇన్ని రోజులు వాడుకున్నాము, ఇప్పుడు వారు తెలుసుకొని బహుశా కోఆపరేట్ చేయరేమో అని చెప్పి భయపడుతున్నట్టు ఆయన గొంతులో మనకు అర్థమవుతా ఉంది. కొడాలి నాన్నగారికి మాత్రం ఒకటి నేను చెప్పాలి, గతంలో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మేము 10th క్లాస్ ఫెయిల్ నీకేం అర్థం అవుద్ది అని అంటే ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి 10th క్లాస్ ఫెయిల్ కాదు నేను 7th క్లాస్ పాస్ అని చెప్పి చెప్పినాడు. ఆయన అవగాహన, ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో ఇంక దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి 3 క్యాపిటల్ బిల్ అప్పుడు ఆయన మంత్రి గనక ఆ సభకు కూడా కంటిన్యూగా వస్తుండేవాడు. సో అక్కడ మేమన్నీ రూల్ బుక్స్ అవన్నీ చదువుతా ఉంటే ఆయన పాప మా పక్కన కూర్చొని చూస్తా ఉండేవాడు. ఎందుకంటే ఒక రూల్ తెలియదు, ఒక పుస్తకం తెలియదు, చదువు రాదు. సో అటువంటి వాళ్ళు అటువంటి కామెంట్స్ చేస్తా ఉంటే మనం కూడా వాళ్ళ స్థాయికి దిగజారి అటువంటి భాష మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు వాలంటీర్లని చాలా తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు జీతాలు పెంచుతాము, వాళ్ళ మంచి వాళ్ళు అంటున్నారు. అంటే మేము పెట్టిన వ్యవస్థ మంచిదని ఒప్పుకున్నట్టే కదా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్స్. గతంలో అండి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆఫ్ క్రైమ్. ఆ క్రైమ్ జరిగినప్పుడు ఫ్రీగా వీళ్ళు ఇళ్ల లోపలికి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు, బయట నుంచి మాట్లాడాలా అని చెప్పి అటువంటి క్రైమ్ జరిగినప్పుడు మాట్లాడిన 1-2 ఇష్యూస్ ని పూర్తిగా వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కరిని చెడ్డ అనే విధంగా ప్రచారం చేసింది ఈ వైసీపీ వాళ్ళే. ఇన్ కేసు పూర్తిగా అందరూ చెడ్డ అనంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఉండదు కదా. సో ప్రతి వ్యవస్థలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ప్రతి రోజు లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తా ఉండదు. ఆ రెడ్ బుక్ లో ఉండేది కొందరు, వారి మీద యాక్షన్ గురించి మేము మాట్లాడుతున్నాం కానీ మేము కంప్లీట్ అందరి గురించి అనలేము కదా. సో కానీ వీళ్ళు ఎట్లాంటి దాన్ని కన్వీనియంట్ గా మొత్తం అందరిని అంటున్నారు అని చెప్పి రాజకీయం చేసి దూరం చేయాలని చెప్పే ఒక ప్రయత్నం తప్ప రవిచంద్ర రెడ్డి గారు వాలంటీర్లను రాజకీయంగా దూరం చెప్పాలని ఒక ప్రయత్నం తప్ప మరేమీ లేదు. మేము మొత్తం వ్యవస్థను ఎప్పుడు అనలేదు, 1-2 సంఘటనలపై మాట్లాడితే మొత్తం వాలంటీర్లనే తప్పు పట్టేశామని ఒక ప్రాపగాండాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఒకవేళ అదే అభిప్రాయం ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారని దీపక్ రెడ్డి గారు అడుగుతున్నారు. సార్ సతీష్ గారు, యూటర్న్ బాబు అని ఊరికే అనలేదు సార్. డబుల్ స్టాండర్డ్స్ 2 వేళ్లు చూపించడం, 2 కళ్ళ సిద్ధాంతం, డబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో వాళ్ళకి వాళ్లే సాటి. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను నిర్మూలించి జన్మభూమి కమిటీలు తెస్తా అని చెప్పమని దమ్ముంటే తరిం కొడతారు. ఊళ్ళలో ప్రచారాలకు కూడా పోలేదు. ముఖ్యంగా వాళ్ళు ఏడిపించిన తీరు, పీడించుకుని ఏదైతే జనాల్ని ఏడిపించేశారో, ముఖ్యంగా వాళ్ళని పీడించుకు తిన్నారో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అనేక రకాలుగా వాడుకున్నారో, ముఖ్యంగా అలాంటి వ్యవస్థ వస్తుందేమో అని చాలా మంది భయపడుతున్నారు. మేము వాలంటీర్లు తెచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ. వీళ్ళు ప్రజలకు మమేకం అయిపోయి దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రభుత్వ పరిపాలన ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకెళ్లిపోతున్నారు. ఇక మనకేం మిగిలిన చేయడానికి నేరుగా పారదర్శకంగా అన్ని జరిగిపోతున్నాయి. మనల్ని ఎవరు లెక్క చేస్తారు? ఈ విధంగా పేదవాడు అప్లిఫ్ట్ అయితే మనం ఏమైపోవాలని ఏడుపుతో అనేక రకమైన ఆరోపణలు చేశారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిన్నటికి నిన్న బొజ్జల సుధీర్ రెడ్డి కాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే వాటిని ఖండించలేదు సరికదా. ఈ రోజు మనం బెదిరించో లేకపోతే వాళ్ళని విమర్శిస్తే బ్యాక్ ఫైర్ అవుతా ఉంది. కాబట్టి వాళ్ళకి తాయిలాలు ఇస్తాం, లేకపోతే ఇల్లు కట్టిస్తాం, ఆస్తులు పంచిస్తాం, బెంచ్ కారు కొనిస్తాం, లేకపోతే జీతాలు పెంచుతామని నమ్మ పలుకుదాం. మనకు అబద్ధాలు చెప్పడం కొత్త ఏం కాదు. హామీలన్నీ మనం ఇచ్చేవన్నీ కూడా ఒత్తివే కదా. మనం చెప్తే నమ్మినట్టు ఉండాలా, కానీ చచ్చినా చేసినట్టు మాత్రం ట్రాక్ రికార్డులు ఎక్కడ ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ముఖ్యంగా కాసేపు వాలంటీర్లు మార్చనంటాడు, కాసేపు సాధికార గృహ సారథులను తీసుకొస్తా అంటాడు, కాసేపు జన్మభూమి కమిటీల మీదే
ఆయనకు మక్కువ ఎక్కువ అని చెప్పి చెప్తాడు, కానీ సంచులు మోసే ఉద్యోగాన్ని విమర్శిస్తాడు. ఇతను కానీ ఇతను బానిస పవన్ కళ్యాణ్ గాని అది దుర్మార్గంగా ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడారో వాలంటీర్ల ద్వారా కోవిడ్ రోజుల్లో ప్రభుత్వం రవిచంద్ర రెడ్డి గారు బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేశారు, అసలు వీడియో వేరు అంటూ దీపక్ రెడ్డి గారు చూపిస్తున్నారు, ఒకసారి చూద్దాం. నెంబర్ నుంచి నాకు పెట్టి చెప్పినాడు. ప్లే చేయండి సార్ దీపక్ రెడ్డి గారు. దీపక్ రెడ్డి గారు యూ హ్యావ్ టు ప్లే చేయండి ప్లీజ్ వన్ ప్లేట్ సార్. ఈ వీడియో అది మార్ఫింగ్ అయితే పోలీస్ కంప్లైంట్ చేయండి. మీరు మీ మీద మేము కంప్లైంట్ చేస్తున్నాం, మీరు కంప్లైంట్ చేయండి చేత అయితే. ఒక్క నిమిషం రవిచంద్ర రెడ్డి గారు వినండి, రవిచంద్ర రెడ్డి గారు ఒకసారి వినండి. పెట్టింది దీనికోసం ఏదో ఇంటికి బియ్యం వేసేదానికి ఆయన అన్నాడు, బియ్యం వేస్తాడు అట్లా ఇంటికి వచ్చి పైసలు ఇస్తాడు, ఆ తర్వాత ఇవన్నీ వేరే విషయాలన్నీ కూడా ఇంట్లో సత్యవాలయం ఉంటది, మీ ఇంట్లో అన్ని ఉంటే మీ దగ్గరికి వస్తున్నాడు. సత్యవాలయం అన్ని పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమేమి డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఊరందూరు గ్రామంలో సుధీర్ రెడ్డి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ డేటా ఏంటి, పొద్దున్నేసి ఈ విధంగా వీడియో పెట్టారండి. ఒరిజినల్ వీడియో ఇది, ఫేక్ వీడియో ఇది అని చెప్పి నాకు ఇమీడియట్ గా ఒరిజినల్ వీడియోని మీరు మార్ఫింగ్ చేశారని రవిచంద్ర రెడ్డి గారు తాజా ఆరోపణ. మేము మాఫింగ్ చేసే పని ఉంటే మేమేమన్నా వాళ్ళని డైరెక్ట్ అంటాం కానీ మార్ఫింగ్ అంటారు. అరే మీకు కనీసం కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ వల్ల మాట్లాడాలి. కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ అని నేను అనుకుంటే మీరు కూడా కొడవలని మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లండి, మీరు కూడా ఆ స్థాయికి దిగజారిపోతే ఎట్లా? ఇప్పుడు మార్ఫింగ్ చేశాడని చెప్పి పెట్టినాడు ఆ వీడియో ఒకటి, ఇమ్మీడియట్ గా పెట్టాడు ఏ విధంగా మీరు చేసేది చూడండి అని చెప్పి. నేను మాట్లాడిన అక్కడ ఒక వర్డ్, ఇక్కడ ఒక వర్డ్, ఇక్కడ ఒక వర్డ్ తీసుకొని దాన్ని వీళ్ళు తయారు చేసి పెట్టినారు అని చెప్పి చెప్పినాడు. పర్సనల్ గా మెసేజ్ పెట్టి చేయగలిగిన కెపాసిటీ ఉండేవాళ్ళు వైఎస్ఆర్. దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రవిచంద్ర రెడ్డి గారు కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం రవిచంద్ర రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ అండి. సార్ ఒక్కటే మాట, వాళ్ళది మార్ఫింగ్ వీడియోలు చేయడంలో ఐటీడీపీ ఎక్స్పర్ట్ గీతాంజలి అనే అమ్మాయి చనిపోయినప్పుడు ఎవరో ఇద్దరు తోసేసి వెళ్లారని మార్ఫింగ్ చేశారు సార్. వాళ్ళు అంత దుర్మార్గానికి తెగపడ్డ వాళ్ళు, ఐటీడీపీ పనే అంతా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్లే మార్ఫింగ్ చేసి వాళ్లే ఒక రోజు 2 రోజుల వ్యవధితో తప్పుడు వీడియోలు వదులుతున్నారు సార్. అందుకనే వాలంటీర్లు ఆల్రెడీ బొజ్జల సుధీర్ రెడ్డి మీద కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్స్ లో, ఆ కేసులు ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయిన దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక నిస్సిగ్గుగా నీచత్వానికి పాల్పడే ఐటీడీపీ ద్వారా వాళ్ళ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన వీడియోలు ఒరిజినల్ కాని వాటిని ఒరిజినల్ అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో తాట తీస్తారు పోలీసులు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలీసులు ఉన్నారు, ఆధ్వర్యంలో లేరు. ఆ సైబర్ క్రైమ్స్ కి సరైన పనిష్మెంట్ మీరు అనుభవిస్తారు చూడండి. ఓకే రైట్ సుహాస్నానంద్ గారు, ఓకే వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఈ స్థాయిలో ఉంది. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రధాని మోదీ చిలకలూరుపేట సభకి వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా రాష్ట్రపరమైన అంశాలపై స్పందించే అంశాన్ని పదే ప్రతి నేత ప్రస్తావిస్తున్నారు. అంటే మరి భవిష్యత్తులో కూడా ప్రధాని వచ్చేటప్పుడు ఏ తరహా ప్రకటన ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కూడా ప్రధాని మోదీ ఏమీ అనలేదు, చంద్రబాబు నాయుడు ఏమీ పొగడలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ తన సీట్లు ఓట్లు గెలుచుకుంటే చాలన్న ధోరణి ప్రదర్శిస్తుందనేది కొంత రాజకీయ విశ్లేషకులు లేవనెత్తున్న అంశం. భవిష్యత్తులో దీనికి సంబంధించి సమాధానం ఏమైనా ఉండబోతుందా? సార్ ఒకళ్ళని పొగడడానికి అక్కడికి రావడం, ఎవరిని ఎక్కువ పొగిడారు ఎవరిని తక్కువ పొగిడారు ఇది కాదు కదా, మనం బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. అందులో మోదీ గారు అక్కడ వచ్చిన విషయం ఏంటి అంటే ఎన్డీఏ కూటమిలో మేము ముగ్గురం కలిసికట్టుగా ఈసారి ఎలక్షన్స్ కి వెళ్తున్నాము అని ప్రథమ సంకేతంగా వచ్చారు. అది కూడా చాలా షార్ట్ టైం ట్రిప్. ఆ టైంలో ఒక సంకేతం అయితే వెళ్ళింది. అండ్ ఇంకా హామీలు అవి అంటారా, హామీలు ఇవ్వడం మేము 10% ఇచ్చినా 100% ఇక్కడ అంటే ఇటు
కుళాయి కనెక్షన్స్ 35 లక్షలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం జాబితా నేను చేస్తున్నాను. ఇప్పుడు అటు అసంఘటిత రంగ కార్మికులు కానీ ముద్రా రుణాలు ఈ మధ్య మేము చెప్తున్నామండి. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేనతో కూటమి కట్టారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా స్నేహం నెరుపుతున్నారు. ఎన్డీఏ చాలా తెలివితేటలుగా భారతీయ జనతా పార్టీకి రాజకీయం చేస్తుంది అనేది కొందరు పాయింట్అవుట్ చేస్తున్న అంశం. అలాగే టికెట్ దక్కన రఘురామ కృష్ణరాజు కూడా సోమవీర్రాజు జగన్ కారణము, అందువల్ల నాకు టికెట్ రాకుండా చేశారన్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా కేంద్రం వద్ద అంత పలుకుబడి ఉందని అనుకోవాలా? నేతల వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? చేత కాకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కి వెళ్తారండి. అంటే ఏటో అటో ఇటో అని చూపిస్తే చంటి పిల్లలు కాదు, గోరుముద్దలు తినిపించడానికి అటు అదిగో వాళ్ళు ఎలా అన్నారు ఇలా అన్నారు. అసలు ముందు డైరెక్ట్లీ కమ్ టు ది పాయింట్. వాళ్ళు ఏమేమి అసలు ప్రామిసులు చేశారో అది ముందు వాళ్ళు ఆ గుర్తు పెట్టుకోమనండి, ఆ విధంగా ముందుకెళ్ళమనండి. వీళ్ళు 2 వ్యవస్థలను అవమానపరిచారు. ఇప్పుడున్న వైసీపీ 2 వ్యవస్థల్ని, ఒకటి చెప్తున్నాను, ప్రభుత్వోద్యోగుల పట్ల నమ్మకం లేక, ప్రభుత్వోద్యోగుల పని పట్ల విశ్వసనీయత లేక, వాళ్ళు చేస్తారు చేయరు అని అనుమానంతో వాళ్ళని పక్కన పెట్టి ప్యారలల్ గా ఇంకొక వ్యవస్థని గ్రాడ్యుయేట్స్ తీసుకొచ్చి వాలంటీర్ గా ఒక వ్యవస్థగా నామకరణం చేసి వాళ్ళు చేస్తున్న పనికి చాలా శ్రమ దోపిడీ అయితే ఏదైతే జరుగుతోందో అది మేము ఖండిస్తున్నాము. ఇంకా ప్రతిదీ రాను మేము ఏమేం చేస్తున్నాము, ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా వాళ్ళకు ఒక దమ్ము ఏది లేదు అంటే, అవును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇంత, మేము ఇంత ఇచ్చాము కాబట్టి ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించింది, ఇంకా మరికొంత సహకారాన్ని ఆశిస్తున్నామని చివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తీర్మానానికి వాయిదా తెలిపే చర్చలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. మీరేమి చేయలేదని ఎక్కడ అనలేదు. మేము అబద్ధాలు చెప్పాం సార్ సతీష్ గారు, అన్నట్టే చెప్తాం. ఆ ప్రతినిధులు మరొకలాగా మాట్లాడకూడదు కదా సార్. మేము చేసినారనే చెప్తాం, చేయలేదు కాబట్టి అడుగుతాం. ఏమి ఇవ్వలేదు, ఒక్కటి ఇవ్వలేదు, ఏది శాంక్షన్ చేయలేదని ఇంత అబద్ధపు ప్రచారం ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా కూడా అమృత్ భారత్ లో భాగంగా, పథకంలో భాగంగా 72 ఇక్కడున్న స్టేషన్స్ అండి, రైల్వే స్టేషన్స్ కూడా ఆధునికీకరణకి ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చారు, టీడీపీ అందరూ వచ్చారు. వాళ్ళు అక్కడ మాట్లాడిన మాట ఎందుకు డిబేట్ లోకి వచ్చేసరికి అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? చేసామని చెప్తాము, చేయవాటి కోసం ఖచ్చితంగా ఏదైనానండి వాళ్ళు ఎంత ఏది ఇచ్చారు. ఇప్పుడు విద్యా దీవెన అవి ఇవి అంటున్నారు. మరి వైద్య రంగంలో ఈ మధ్య వీళ్ళు వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు 4000 కోట్లు ఎక్స్క్లూజివ్ గా ఒక వైద్య రంగానికే శాంక్షన్స్ జరిగాయండి. ఇక్కడ ఏఎస్ఐ ఆసుపత్రులకి ఆధునికీకరణకి వాళ్ళ డేటా తీసుకోవాలి.